హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S2 S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S2 S ఇన్ఫ్రాకాన్. సో ఆయన ఒక డాక్టర్ కాదు, కానీ డాక్టర్స్ సైతం చేతులెత్తేసి మేము ఇంకా చెయ్యలేము మొర్రో అని మొరబెట్టుకున్న ఎన్నో జబ్బులకు ఆయన ఒక దిక్సూచిలా మారి ఆ జబ్బులన్నీ న్యాయం చేసేస్తున్నారు. సో ఆయన ఎవరో కాదు, వీరమాచినేని గారు అని తెలియని వారు ఉండరు. ఆబ్వియస్లీ భారతదేశం అంతా కూడా ఆయన డైట్ ఫాలో అయిపోయి ఆయనకి ఏకలవ్య శిష్యులుగా మారిపోయిన వాళ్ళు ఎంతో మంది, కోటాను కోట్ల మంది ఉన్నారు. సో ఆయన ఇలా ఎలా చేయగలుగుతున్నారు అంటే ఎన్నో స్పెషలిస్టులు, అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒకరు ఉంటారు డాక్టర్లు, కార్డియాలజిస్ట్ అని చెప్పి, డెంటిస్టులు, అంటే ఒక్కొక్క సెక్షన్కి బాడీలో ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. సో ఆ డాక్టర్స్ అందరూ అంత రీసెర్చ్ చేసినా కూడా చేయలేంది ఆయన ఒక్కరే ఎలా నయం చేసేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందామా మరి. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఆల్వేస్ ఫైన్, ఆల్వేస్ హ్యాపీ. అందరినీ హ్యాపీ చేసుకుంటూ మీరు మాత్రం అంటే హ్యాపీనెస్ అనేది ఇన్సైడ్ వస్తుందమ్మా. ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే నువ్వేం ఆశించకుండా ఇతరులకి హెల్ప్ అనుకోపోని అది చేయగలిగినప్పుడు. అంటే హెల్ప్ అంటే ఇప్పుడు నువ్వు ఎవరికైనా చదువు లేకపోతే నువ్వు చదువు చెప్పించవచ్చు, లేదా అన్నం లేకపోతే అన్నం పెట్టచ్చు. ఈ హెల్ప్ కాదు. నేను చేసేది ఎటువంటిదంటే, ఇప్పుడు నీకే డయాబెటీస్ వచ్చింది, నీకు 1000 కోట్లు ఉండొచ్చు కాక, నువ్వు పెద్ద తోపోయి ఉండొచ్చు కాక, నువ్వు ప్రధానమంత్రి మనవరాలు ఉండొచ్చు కాక, యూ డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. నువ్వు ప్రపంచంలో ఏమూలవో, నువ్వు దాంతో జీవితాంతం చచ్చిపోయే వరకు మందులు వేసింది. నేను మొదటి రోజు పెంటకుండా పారేస్తాను. సో పారేస్తా, వాళ్ళు నార్మల్ లైఫ్ వస్తారు. ఒక జీవితాంతం ఇమాజిన్, నువ్వు ఒక పేషెంట్గా బ్రాండ్ అయ్యబడి నువ్వు చేయని తప్పు ఏదో చిన్న కక్కుర్తిపడి రాత్రిపూట తింటావు, ఎక్కువ తింటావు, తక్కువ తింటాం, జంక్ తింటే ఇప్పుడు నీకు థైరాయిడ్ వచ్చింది, చచ్చిపోయే వరకు మందులు వేసుకోవాలి. అలోపతి డాక్టర్ దగ్గర ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు వెళ్ళగానే ఫస్ట్ రాసి అమ్మ చూసావా నువ్వు ఇప్పుడు చచ్చిపోయి నీ మనవరాలు పెళ్ళి అయిపోయి చచ్చిపోతావు కదా, నువ్వు ఆ టైంకి కూడా 6 రోజు కూడా ఇది నన్ను కలుస్తాను ఉండాలి, నేను బతికిపోతే నా కొడుకు ఉంటాడు ఈ ప్లేస్లో, లేదా నా మనవడు ఉంటాడు, నా ముని మనవడు ఉంటాడు, వాడిని కూడా కలవాల్సింది, నువ్వు చచ్చే వరకు నాకు మందులు కావట్లేదు అంటాడు. నీకు బీపీ వచ్చింది, సేమ్ ఆయన అదే చెప్తాడు చచ్చిపోయే వరకు అని. నీకు గ్యాస్ వచ్చింది, మన గ్యాస్ట్రాంటాలజిస్ట్ అదే చెప్తాడు ఆయన చచ్చిపోయే వరకు అని. నీకు సొరియాసిస్, ఎగ్జిమా లాంటివి వచ్చినాయి, చచ్చిపోయే వరకు వాడాల్సిందని డెర్మటాలజిస్ట్ చెప్తారు. ఇంకా అసలు నీకు కొలెస్ట్రాల్ లేదు, అసలు గుండె జబ్బు లేదు, లేకపోయినా కూడా కొలెస్ట్రాల్ పోతం చూపించి మన కార్డియాలజిస్ట్ చచ్చిపోయే వరకు నీకు స్టాటిన్స్ మింగిస్తాడు. అది తొందరగా చంపుతుంది, వేరే విషయం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళందరూ జీవితాంతం అంటున్నారు అనుకో. ఎప్పుడైతే జీవితాంతం నువ్వు కూడా ఏం చేస్తావు, ఒక ఏడుతో నా కర్మలు అయిపోయింది ఎట్టండి తప్పదు, చిన్న తప్పు నేను ఇలా బలయ్యాను అంటే తిరిగి రాని పనిష్మెంట్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది వాస్తవం కాదు, అదంతా అబద్ధం కూడా కాదు, పచ్చి మోసం. మామూలుగా కొన్ని ఇవన్నాయి. ఒక పెద్ద వ్యవస్థ తెలుసుకుంటే ప్రపంచం మొత్తానికి ఎలా కళ్ళగంతలు కట్టగలరో, ఎలా మోసం చేయొచ్చో చెప్పడానికి అల్లోపతిలో మందుల విభాగం. అల్లోపతి ఒక అద్భుతమైన సైన్స్ అమ్మ, మోడర్న్ సైన్స్. ఇందులో సర్జరీలు అనేకం, అసలు ఇవాళ మొత్తం మందులు, స్కాన్లు, అడ్వాన్స్డ్ సిస్టమ్స్, మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి ప్రతిదీ ఒక అద్భుతం వాళ్ళది. దాని చాటున ముసుగులో దొంగలు చేరారు, దొంగల మూట. ఏంటంటే ఆ దొంగల మూట చేరారు వీళ్ళు మామూలు కూడా కాదు, మిలేచ్చులు పిండారీల కంటే ఘోరమైన మూట, మందుల మూట. వీళ్ళు ఏం చేస్తారంటే, అది చెప్పే కదా, చచ్చేవరకు ఎందుకు మందులు వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డయాబెటీస్ వచ్చిందమ్మా, నువ్వు చచ్చేవరకు మందులు వాడాలి, ఇది ఎవడని చెప్పేదేగా, నువ్వు ఎవడయ్యే తోపుగాడి దగ్గరికి వెళ్ళి చెప్పేది ఇదే కదా. మరి నేను మొదటి రోజే పెంటకప్పులో పారేమంటున్నాగా అంటే ప్రపంచంలో ఉండే వైద్య వ్యవస్థ మొత్తానికి వ్యతిరేకంగా మీరంతా ఈ రోజు చెప్పేది ఏంటి, ఏ రోజుకైనా మందులు వస్తే చచ్చిపోవరకు వేసుకోకపోతే పోతావు. నేను మొదటి రోజే పెంటకప్పులో పారేయాలి. అది టైప్ 2 డయాబెటీస్ అని ఇన్సులిన్ మొదటి రోజే పారేయండి, ఒక ప్రోగ్రామ్ చేయండి, అది ఇంట్లో మెమ్మ లేదా నువ్వు చేసుకునే ఒక ప్రోగ్రామ్ చేసుకోండి, శాస్త్రంగా తగ్గిపోతుంది. అదే ఇప్పుడు ఇన్ని రీసెర్చ్లు, ఇన్ని కోట్ల రీసెర్చ్ సెంటర్లు పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు చేసే రీసెర్చ్ అంతా వేస్ట్ అంటారా? వేస్ట్. ఎందుకు వేస్ట్ చెప్పనా, రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు నువ్వు బెదవాడలో నుంచున్నావు అమ్మ, హైదరాబాద్ వెళ్ళాలి, ఉదాహరణ చెప్తాను. నువ్వు తూర్పు, ఉదాహరణ చెప్తాను, మళ్ళీ ఏకలు బేకద్దు, తూర్పుకి వెళ్తే నువ్వు హైదరాబాద్ వెళ్తావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు తూర్పు, నీ డైరెక్షన్ కరెక్ట్గా తూర్పు రూట్ నువ్వు ప్రయాణిస్తే, నువ్వు బండి మీద వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, నడిచి వెళ్ళినా, చివరి పాక్కుంటేనే ఏదో రోజుకి వెళ్తావు. నువ్వు డెస్టినేషన్ రైట్ ఉన్నప్పుడు. నువ్వు మద్రాసు రూట్ బయలుదేరినప్పుడు విమానం వేసుకెళ్తే మాత్రం హైదరాబాద్ వెళ్ళగలవు. నువ్వు పడమరకు వెళ్తావు, ఈశాన్యంకి వెళ్తావు, నైరుతికి వెళ్తావు, నీ జన్మలో హైదరాబాద్ వెళ్తావు. నువ్వు నా దగ్గర విమానం ఉంది అంటావు, ఏంటి ఉపయోగం, ఎవడికి ఉపయోగం? నీ దగ్గర ర్యాకెట్ వేసుకెళ్తావు, ఎవడికి ఉపయోగం? నీ డైరెక్షన్ రాంగ్ అయినప్పుడు.
నీ ఆలోచన విధానమే రాంగ్. అలోపతికి కానీ ఇతర ఫర్ దట్ మ్యాటర్ ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ వీళ్ళంతా ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అలోపతిక్ 100-200 ఏళ్ళలో 150 ఏళ్ళ నుంచి ఉంది. ట్రెడిషనల్ మెడిసిన్లు అన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి కదా. అవును. మరి అంతమంది ఉంటే డయాబెటీస్ చిటికేసినట్టు పోగొట్టాలి కానీ ఏం పోగొట్టినట్టు వీళ్ళంతా ఎందుకు చేయట్లా చెప్పనా? ఈ ప్రపంచంలో వీళ్ళందరూ చేయలేదు, నేను ఒక్కడే ఎందుకు చేయగలుగుతుంది తెలుసా? వాళ్ళందరూ మందులు కనిపెడతారు. ఒక జబ్బు వస్తే దీని మందు కనిపెట్టాలన్న తప్పు అభిప్రాయాలు. అంటే తూర్పున హైదరాబాద్ ఉంటే పడమరేపుకి ఎత్తుకున్నట్టు వీళ్ళు పోయిందో ఒకసారి అయితే ఇంకోసారి అయితే నీకు దొరుకుతుందా? కృష్ణానది ఒడ్డు నువ్వు రూపాయి పాళ్ళు పోగొట్టుకుంటే గోదావరి రోడ్డున ఎత్తికితే ఏం దొరుకుతుంది? కనీసం సముద్రంలో ఎత్తుకునే దొరుకుతుంది. కానీ ఇది వీళ్ళ తంతు. నువ్వు చేయాల్సింది ఏంటో మర్చిపోయి దాని మూల కారణం మర్చిపోయి సిమ్టమ్ ట్రీట్మెంట్ మీదే కాన్సన్ట్రేషన్ వీళ్ళంతా. ఇప్పుడు నీకు కాలు ఇరిగింది అనుకో, నొప్పి వస్తుంది. ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. నీ నొప్పిని 2 రకాలుగా తగ్గించచ్చు. నీకు నిరంతరం పెయిన్ కిల్లర్లు ఇస్తా, నీ నొప్పిని కంట్రోల్లో ఉంచవచ్చు, ఇది ఒక పద్ధతి. 2, నీ కాలు కట్టి దాన్ని అతకటం చేయడం ద్వారా నొప్పి పోగొట్టచ్చు. ఏది కరెక్టు? కట్టి కొంచెం తగ్గించుకోవడం. మూల కారణాన్ని అరికట్టి అది ఎందుకు వచ్చిందని వై ఎందుకు వచ్చింది నీకు అది మూలం రిమూవ్ చేస్తే అన్నీ పోతాయి. నువ్వు ఆ మూల కారణాన్ని చంపడం ద్వారా లక్షణాన్ని చంపాలి. మురుగుంట నుంచి వాసన వచ్చిందంటే వాసన సెంటు కొట్టడం కాకుండా మురుగుంట పూడ్చడం ద్వారా నువ్వు వాసన ఆపాలి. నువ్వు సెంటు కొడితే ఇంకోసారి వచ్చేస్తుంది. మళ్ళీ కొన్నాళ్ళ సెంటుకు రెసిస్టెన్స్ వచ్చి ఆకం పేల్చాల్సి వస్తాం. ఎక్కడ పట్టుకొస్తారండి అసలు ఈ ఉదాహరణలన్నీ మీరు? అసలు అంటే మీరు వైద్యం చెప్పడం, డైట్ చెప్పడం ఒక ఎత్తు అయితే, మీరు చెప్పే డైట్ నిజంగా చాలా 100% చాలా మంది నమ్ముతున్నారు, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కూడా. కానీ మీరు మాట తీరు చాలా డిఫరెంట్. అసలు అంటే ఒక అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఎంత మందిలో ఉన్నా సరే వాళ్ళందరినీ మీ వైపు తిప్పుకోగల వాక్ చాతుర్యం మీకుంది. అది ఎలా సంపాదించారు మీరు? ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నేను విపరీతంగా చదివేవాడు.